జీవిస్తారో ఆలోచన చేయండి. ఈరోజు మీలో ఎవరైనా నిర్దాక్షిణ్యంగా నిందించబడుతున్నారా? చేయని నేరానికి నిందలు అనుభవించాల్సి వస్తుందా? సేవ చేస్తున్నప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు, యథార్థంగా సేవ చేస్తున్నా, నమ్మకంగా సేవ చేస్తున్నా, నీ అభివృద్ధిని చూసి ఓర్వలేని వాళ్ళు, నీ ఆశీర్వాదాన్ని చూసి ఓర్వలేని వాళ్ళు తప్పుపడుతున్నారా? నిందిస్తున్నారా? హేళన చేస్తున్నారా? తప్పుడు ప్రచారం చేస్తున్నారా? దయచేసి వినో, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక ప్రయాణంలో సాధారణమే. యోసేపు నిందించి చెరసాల్లో పడేస్తే, ఎక్కడైతే చెరసాల్లో యోసేపును పడేశారో అక్కడికే యోసేపుకు పిలుపు వచ్చింది. ఎక్కడి నుంచే? సింహాసనం దగ్గర నుంచి. యోసేపు అంటే ఎవరిక్కడ? నేనే, ఫరో మహారాజు, మహాచక్రవర్తి నేను తీసుకురమ్మన్నాడు. ప్యాలెస్కి వెళ్ళాడు, కలభావం చెప్పేశాడు. ఎక్కడ అవమానపరచబడ్డాడో అక్కడే యోసేపు ప్రధానమంత్రిగా ఘనపరచబడ్డాడో. ప్రియ సహోదరి సహోదరులు, ఇది దేవుని యొక్క విధానం.